హాయ్ హలో ఫ్రెండ్స్, ఫొటోస్ ఆఫ్ గురు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మీకోసం ఒక మంచి టాపిక్ని తీసుకువచ్చాను. మన యూట్యూబ్ ఛానల్లో మన మిత్రుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది అంటే, నేను ఆల్బమ్ డిజైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఫ్రేమింగ్ సీట్లో గ్రూప్ ఫొటోస్ పెడుతూ ఉన్నప్పుడు అవి క్వాలిటీ అనేది లెస్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని చెప్పి అడిగారు. నిజంగా తను అడిగినటువంటి క్వశ్చన్ అందరికీ, ఆల్బమ్ డిజైనర్స్ అందరికీ యూజ్ అయ్యేటటువంటి డౌట్ అన్నమాట. నిజంగా తనకి మన ఛానల్ నుండి థ్యాంక్స్ చెప్దాం, ఇంత మంచి డౌట్ అడిగినందుకు. దీనికి సొల్యూషన్ అనేది చాలా సింపుల్. అది ఎలా చేసామనేది చెప్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. సరేనా, ఇంకా ఆలస్యం చేయనివద్దు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. చలో రండి, ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఇది కంట్రోల్ ఆల్ట్, ఇది 1440 సీట్ అండి. చెప్తున్నాను, ఒక న్యూ ఫైల్, నేను 1440 డిజైన్ చేస్తున్నాను. 40 ఇంచ్ విత్, హైట్ 14, రిజల్యూషన్ అనేది 300, కలర్ మోడ్ RGB, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, అడ్వాన్స్డ్ ఆప్షన్స్, కలర్ ప్రొఫైల్ sRGB. బికాజ్ నేను చేసే ఈ వర్క్ అనేది ప్రింట్ ఇస్తాను, దట్స్ వై నేను sRGBలో పెట్టేసుకుంటున్నాను. సరేనా, కంపల్సరీ కలర్ ప్రొఫైల్ అనేది ఎడోబ్ RGB కొంతమంది పెడతారు. ఎడోబ్ RGB కానీ ఇలా ఏ అవసరం లేదండి. వీళ్ళకి ఏ కలర్ అనేది పెట్టాలి అనేది తెలియదు. యాపిల్ RGB, ఇక్కడ ఎడోబ్ RGB ఉన్నాయి, బట్ ఇవేం కాదు. sRGB పెట్టుకోండి, ఏదే మంది ప్రింట్ అవుతుంది. వితౌట్ ప్రింట్ ఎడోబ్ RGB పెట్టుకోండి. సరేనా, ఓకే. నేను తీసుకున్నాను. ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఇలా 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 ఇదొకటి, మొత్తం 4 ఫొటోస్ అనేవి ఉన్నాయి. ఈ 4 ఫొటోస్ని నేను ఇలా యూజ్ చేశా అండి. అంటే ఇది ఫ్రేమింగ్స్, ఇది ఒక సీట్. ఇందులో అసలు ఏంటి క్రాప్ కాలేదు, ఇలా పెట్టేశాను సంథింగ్ డిఫరెంట్గా. చూడండి, ఎలా చేసామనేది చెప్తాను. చాలా సింపుల్. మనకేందంటే ఇమేజెస్ క్వాలిటీ పోకుండా ఉండాలి, అది మన టాపిక్, మన టాస్క్ అన్నమాట. క్వాలిటీ పోవద్దు, మనం పెట్టే ఫొటోస్ అనేది క్వాలిటీ పోవద్దు. నేను ఇది ఒక చిన్న క్రియేషన్ అండి. ఇదైతే ఫ్రేమింగ్ సీట్ కాదు, గ్రూప్ ఫొటోస్ అయితే పెట్టట్లేదు. సేమ్ ప్రాసెస్ అనేది సేమ్, అందువల్ల నేను ఒక క్రియేషన్స్ చేస్తూ మీకు సొల్యూషన్ ఇద్దామని చూస్తున్నాను. సరేనా, నాకు ఉన్న ఈ సీట్ని 4 పార్ట్స్ లాగా మార్చుకుంటా అండి. ఒక న్యూ అవసరం లేదు, పెన్ టూల్ని తీసుకున్నాను. పెన్ టూల్ ఇలా పెట్టాను, ఇలా పెట్టాను. సరేనా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, కంట్రోల్ ఎంటర్. ఒక న్యూ లేయర్, ఇక్కడ D కొడుతున్నాను, బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఎక్స్ క్లిక్ చేస్తున్నాను, వైట్ అండ్ బ్లాక్ వచ్చింది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, ఇక్కడ బ్లాక్ ఫిల్ అయింది. మళ్ళీ దీన్ని కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేశాను, అప్పుడు ఇది సెలెక్షన్కి అయింది. ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ అయ్యి, దీన్ని ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను, సపరేట్గా డిఫరెంట్ కలర్ ఏదైనా పెడతాను. ఎక్స్ క్లిక్ చేస్తున్నాను, కంట్రోల్ బ్యాక్ స్పేస్, డన్. ఇప్పుడు నాది ఇది ఒక సీట్, బట్ దీన్ని ఏంటంటే 4 పార్ట్స్ కావాలి నాకు. దట్స్ వై 14x40 ఇంచ్ విత్ కదా. 20 అనేది సెంటర్ పాయింట్, ఇదిగోండి 20. ఈ 20 సెంటర్లో మనకి ఏంటంటే కొంత ఫోల్డ్ అయిపోతుంది, బికాజ్ మనం చేసేది నాన్ టెరబుల్ ఆల్బమ్. ఎంత ఫోల్డ్ అవుతుంది? అట్లీస్ట్ ఒక 1/2 ఇంచ్. చూడండి, బాగా జూమ్ చేసుకోండి. ఇక్కడ 20 అనేది సెంటర్ పాయింట్,
ఇక్కడ 19.5 అనేది చూడండి 20 నుండి ఒక మైనస్ ఒక పాయింట్ ఇది చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను ఇటు పెట్టేశాను, ఎందుకంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది. అలానే ఇటువైపు నుండి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టండి, బికాజ్ ఇది ఫోల్డ్ అయిపోతుంది. సెంటర్లో మీరు ఏం డిజైన్ చేసినా కూడా అది మీరు లాస్ అవుతారు. అది ప్రింట్ అవుతుంది బట్ అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కంపల్సరీ. అలానే పైనుండి కూడా ఒక హాఫ్ ఇంచ్, మేబీ ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు 1440 ఇంచ్ సీట్ ఉంది, అట్లీస్ట్ ఇది ఎప్పుడు 1440 అనేది ప్రింట్ కాదు, ఎందుకంటే 1339 ప్రింట్ అవుతుంది. ఆ 1339 ప్రింట్లో కొంత అనేది కటింగ్ కానీ మేకింగ్లో కొంత సీట్స్ కరెక్ట్గా పెట్టేటప్పుడు అట్లా ఇట్లా అని చెప్పి ఎంతో కొంత లాస్ అనేది ఉంటుంది. కాబట్టి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టండి, కింది కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టండి. హాఫ్ ఇంచ్ ఐ థింక్ ఇక్కడ ఇలా చూస్తే ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్, ఇటువైపు కూడా ఒక 1 ఇంచ్. ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్, ఇలా మీరు పెట్టుకోండి సరేనా. మనం ఈ సీట్ని ఎలా చేసాము, ఇలా చేసాము చూడండి, ఓకేనా. ఈ 4 ఫొటోస్ని నేను ఈ విధంగా యూజ్ చేశాను. ఏం చేస్తాను, సెంటర్ కూడా ఒక లైన్ పెట్టుకుందాం సరేనా. ఒక న్యూ లేయర్, ఒక M2 తీసుకుందామా. ఓకే, జస్ట్ ఒక చిన్న లైన్, ఏమైంది ఇది రావట్లేదు, లేకపోతే ఒక చిన్న లైన్ తీసుకుందాం, కలర్ అనేది వేరేది పెట్టేద్దాం, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అనేది సరేనా. ఇలా వర్క్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంత టైం అనేది పట్టదు, మీ ఫింగర్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి, జస్ట్ మీకు అర్థం కావాలి అనేది. ఇలా నేను ఏంటంటే కంట్రోల్ హెచ్ కుట్టారనుకోండి ఈ రూలర్స్ అనేవి పోతాయి సరేనా. ఇది మన సీట్, ఈ సీట్ అనేది ఈ సీట్ అన్నమాట సరేనా. ఇదే ప్రొసీజర్, ఇది మీరు చేయగలిగారు అనుకోండి, ఇది మీరు చేసేస్తారు. ఇలా ఇది ఎలా చేశాను అనేది చూడండి. వీలైతే వీటన్నిటిని సెలెక్ట్ చేసేస్తున్నాను, మెర్జ్ చేసేస్తున్నాను. ఓకే డన్ సరేనా. ఐ థింక్ చూడండి ఇది మనకి తయారైంది. ఇందులో ఏంటి, ఫస్ట్ ఫోటో ఇది పెట్టుకున్నాం. ఫస్ట్ ఫోటో తను ఇలా ఇది పెడుతూ ఉన్నారు కదా. ఐ థింక్ చూడండి ఇది 5D క్యామ్తో తీసినటువంటి ఫోటో. ఇది మీరు పెట్టినా కూడా క్వాలిటీ అనేది లెస్ కాదు, బట్ ఇదే మేబీ ఒక నికాన్ 5500 కానీ, నికాన్ 3600 కానీ, లేదంటే D60 కానీ అలాంటివి ఏమైనా ఫోటో కెమెరాస్తో తీసారనుకోండి, ఇవి ఎంతో కొంత క్వాలిటీ అనేది లెస్ అవుతాయి. ఈ క్వాలిటీ లెస్ కాకుండా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఏదైతే ఇమేజ్ని తీసుకుంటారో ఇదే ఇమేజ్ ఉంది, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని పెట్టేయండి సరేనా. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని పెట్టేసి ఐ థింక్ నేను ఈ బాక్స్లో పెట్టాలి. W పట్టుకుని ఇలా క్లిక్ చేయండి, ఈ బాక్స్ అనేది సెలెక్షన్కి వచ్చింది. కంట్రోల్ పట్టుకుని ఇది సెలెక్ట్ చేయండి, Ctrl C Ctrl D. ఇది ఈ బాక్స్కి వచ్చేసి Shift Ctrl Alt V. జస్ట్ జూమ్ చేసుకున్నాను. మీరు ఎంత జూమ్ చేసుకున్నా 1% ఆఫ్ క్వాలిటీ కూడా లెస్ కాదండి. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకున్నారనుకోండి, క్వాలిటీ అనేది 1% కూడా లాస్ కాదు. జస్ట్ ఇలా పెట్టేశాను. నెక్స్ట్ ఏంది, ఇలా పెట్టేసాం. నెక్స్ట్ ఈమె ఫోటో. ఐ థింక్ ఆ ఫోటో ఎక్కడ ఉంది, సరే ఈ ఫోటోని హైడ్ చేసేద్దాం. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మీరు గ్రూప్స్లో పెట్టారనుకోండి, ఇమేజ్ క్వాలిటీ అనేది లెస్ కాకుండా ఉంటుంది. ఐ థింక్ ఈ ఇమేజ్ కదా, దీన్ని కూడా సేమ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టేసి
కంట్రోల్ పట్టుకుని ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ సి, కంట్రోల్ డి. నెక్స్ట్ ఈ బాక్స్ కదా, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, డబ్ల్యూ పట్టుకుని క్లిక్ చేయండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వి. జస్ట్ ఇలానే ఉంది కదా, జస్ట్ అంతే. నేను ఈ సీట్ని ఏంటంటే నేను ఇలా ఓన్గా ఇలా పెట్టేసుకున్నాను, బట్ సంథింగ్ కొంచెం డిఫరెంట్గా. బట్ ఇక్కడ చూడండి, కొంత అనేది ఇక్కడ అనేది కొంచెం తగ్గించాక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొంత ఫ్రీ అయిపోయింది. దాన్ని కంట్రోల్ జే, సెకండ్ లేయర్ని పట్టుకొని కంట్రోల్ టీ ఇలా డ్రాగ్ చేసేయండి. సరే, ఇలా సరిపోయింది. ఈ రెండింటిని మెర్జ్ చేసేయండి, సరేనా? జస్ట్ ఓకే, డన్. అది అయిపోయింది. కంట్రోల్ పట్టుకున్నాను. జస్ట్ 1 సెకండ్, మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. లేయర్ మాస్క్ అనేది పెట్టేసాను, బికాజ్ లేయర్ మాస్క్లు ఉన్నప్పుడు మనం దీనికి బ్లాక్ అండ్ వైట్ పెట్టవచ్చు, సరేనా? టెన్షన్ ఏం పడవద్దు. నెక్స్ట్ ఫోటో ఏంటిది? ఈ ఫోటో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉన్నది ఇక్కడ అబ్బాయి నవ్వుతూ ఉన్నారు, చూడండి. ఎస్, ఈ ఇమేజ్కి లైటింగ్ చాలా తక్కువ ఉంది. కంట్రోల్ ఆల్ట్ ఎల్ పెట్టాను, జస్ట్ ఇమేజ్ లైటింగ్ అనేది పెంచాను. దీన్ని కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నాను. కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ డి. ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి, డబ్ల్యూ, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వి. జస్ట్ ఇలా పెట్టేసేయండి. జస్ట్ ఇంకేందంటే ఇక్కడ ఇద్దరు కనబడే విధంగా పెడదాం, బాగుంటుంది. జస్ట్ చూడండి, ఇక్కడ కూడా కొంత స్పేస్ అనేది ఉంది. కంట్రోల్ జే, కింది లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ, జస్ట్ ఇలా పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేయండి. వీలైతే దీనికి సెకండ్ లేయర్కి ఇదిగోండి ఇక్కడ స్పేస్ ఉంది కదా, వీటికి బ్లర్ ఇచ్చేయండి. ఎలాగ ఇది మాస్క్లోనే ఉంది కదా, మాస్క్లోనే ఉంది కాబట్టి జస్ట్ బ్రష్ టూల్ని తీసుకొని జస్ట్ ఈ మాస్క్ అనేది ఇలా పెట్టండి. సారీ, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఇలా. ఓకేనా? డన్. కావాలంటే వీటి కలర్ చేంజ్ చేసుకోండి, ఏదో ఒకటి ఇలా 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 ఉండనియండి. సింపులే ఫ్రెండ్స్, ఏం కష్టం ఏం కాదు. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకా చివరిగా ఉన్నది ఇది. ఐ థింక్ కదా, ఈ ఫోటోనే. ఏం లేదు, దీన్ని కూడా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేస్తున్నాను. చూడండి, మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మీరు ఫ్రేమ్స్లో పెట్టగలిగితే వితౌట్ క్వాలిటీ లెస్ అనేది, క్వాలిటీ లెస్ లేకుండా ఉంటుంది. ఇదే టెక్నిక్, ఇందులో ఇంకేం లేదు. బట్ నేను ఈ క్రియేషన్ సీట్ అనేది ఎలా చేస్తున్నాను చూడండి. డబ్ల్యూ పట్టుకుని క్లిక్ చేశాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ వి క్లిక్ చేశాను, ఇలా పెట్టేశాను. జస్ట్ దీన్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే వితౌట్ ఎలా అంటే మీరు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయకుండా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది లెస్ అయిపోతుంది. అది ఎలా అంటే బ్లర్రీగా అయిపోతుంది ఫోటో అనేది. అలా చేయనివద్దు. జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఇలా. జస్ట్ ఇంకొంచెం జూమ్ చేద్దాం.
జస్ట్ ఓకేనా, ఇది డన్, ఇది అయిపోయింది. కావాలనుకుంటే సెంటర్ పాయింట్ ఇవ్వండి, ఇది బ్యాక్గ్రౌండ్ కదా. చూడండి, ఐ థింక్ ఇది ఏమీ లేదు, దీని సైజ్ అనేది 632 MBకి వెళ్ళిపోయింది. క్రాప్ టూల్ తీసుకుంటున్నాను, జస్ట్ ఎంటర్ కొట్టేస్తున్నాను. బికాజ్ ఇదంతా ఈ రిమైనింగ్ అంతా మనకి స్పేస్. వామ్మో, 1 సెకండ్, స్క్రాచ్ డిస్క్ ఫుల్ అంటుంది. వీటిని క్లోజ్ చేసేస్తున్నాను, సరేనా. స్క్రాచ్ డిస్క్ ఫుల్ ఎర్రర్ అనేది వస్తూనే ఉంటుంది. మీకు దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోలో నేను మీకు చెప్పాను. చూడండి, ఇలా నేను పెట్టేశాను, క్రాప్ చేసేసాను. బట్ ఈ పిహెచ్డి మనకి అవసరం లేదు. చూడండి, ఇలా నేను బ్లాక్ అండ్ వైట్ పెట్టాను. ప్లస్ ఏంటంటే దాంట్లో తిన్న ఇయర్ రింగ్స్కి, ఇక్కడ దీనికి తిని పెట్టుకున్నటువంటి తిలకానికి, సరేనా. అది ఎలా చేశానో చెప్తా చూడండి, చాలా సింపుల్. అరే, కంట్రోల్ ట్యాబ్, క్రాప్ టూల్ చేసుకున్నాను, క్రాప్ చేసేసాను, కంట్రోల్ 0. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఆ లేయర్ మాస్క్ అనేది సెలెక్షన్కి వచ్చింది. దీన్ని క్లిక్ చేయండి, బ్లాక్ అండ్ వైట్ అనే దాన్ని పెట్టేయండి. బ్లాక్ అండ్ వైట్ అనే దాన్ని పెట్టేసి, బ్లాక్ అండ్ వైట్ చాలామంది డైరెక్ట్ షిఫ్ట్ కంట్రోల్ యూ కొడతారండి. అది చాలా 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 అది రాంగ్ అన్నమాట. బికాజ్ ఐ థింక్ ఎల్లో, జస్ట్ స్కిన్లో రెడ్ అనేది యాడ్ ఉంటుంది కాబట్టి అలానే ఓవర్గా చేయొద్దు. బట్ నాకు ఇలా ఉంటే సరిపోతుంది. జస్ట్ ఎల్లోని తగ్గిస్తాను, జస్ట్ దీన్ని పెంచుకుంటాను. ఓకే, డన్, సరిపోయింది. అలానే దీన్ని కూడా నేను బ్లాక్ అండ్ వైట్ చేశాను కదా. కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేశాను, దీన్ని క్లిక్ చేసి బ్లాక్ అండ్ వైట్ పెట్టేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా జస్ట్ రెడ్స్ని పెంచుతున్నాను, ఎల్లోస్ని పెంచుతున్నాను, జస్ట్ ఎల్లోస్ని రెడ్స్ని పెంచుతున్నాను, జస్ట్ క్లోజ్ చేసేస్తున్నాను, సరేనా. ఇక్కడ ఏంటంటే ఈ పింక్ కలర్ అనేది నాకు నచ్చలేదు. దీన్ని ఎక్స్ క్లిక్ చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ఇలా పెట్టేశాను, బ్లాక్ ఫిల్ చేసేసాను. ఇక్కడ జస్ట్ ఒక ఫ్రేమింగ్ ఐడియా కోసం అని చెప్పి పెట్టాను, సరేనా. ఎలానో ఇది మధ్యలో ఫోల్డ్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు ఏం చేసాము, ఇంతకు ముందు దాంట్లో దీనికి కనిపించే ఇక్కడ దీన్ని రివీల్ చేసాం కదా. ఏం లేదు, చాలా 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 సింపుల్. ఈ బ్లాక్ అండ్ వైట్ దీన్ని సెలెక్ట్ చేయండి, బ్రష్ టూల్ని తీసుకోండి, బ్లాక్ కలర్ అనేది ఫోర్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. బ్రష్ అనేది సాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉండేది చూసుకోండి. ఐ థింక్ ఇది సాఫ్ట్ ఎడ్జే ఉంది. ఓకే, డన్. ఒపాసిటీ అనేది 100. వైట్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్ ఫిల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రివీల్ అయిపోతుంది. ఇందులో టెక్నిక్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఇలా మీరు డీటెయిల్స్ని ఇలా కొంతమంది ఏం చేస్తారంటే పెన్ టూల్తో ఇలా కట్ చేసుకుంటూ వెళ్తారు. బట్ మేబీ మీలో అంత పేషెన్సీ ఉంటే రియల్లీ అప్రిషియేట్ యూ. బట్ మేబీ పేషెన్సీ తక్కువగా ఉంటే ఇది ఒక సింపుల్ సొల్యూషన్ అనమాట. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండి, అంతకు మించి ఏం లేదు. అలా చేసుకుంటూ వెళ్తే మీకు ఇలా నేను చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి. చిన్న చిన్న వాటికి పెన్ టూల్తో పెట్టి కట్ చేయాలంటే ఇట్ విల్ టేక్స్ మోర్ టైం. నిజంగా అంత టైం ఎక్కడ ఉంటుంది. ఒక సీట్కి మనం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ 2 అవర్స్ అనేది ఓన్లీ కటింగ్కి దానికే పెట్టాలి అంటే. బట్ కస్టమరు మనకు వచ్చే ఫొటోస్, వాటికి ఉన్నటువంటి డెప్త్, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే డబ్బులు, దాన్ని బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. మేబీ తక్కువ అమౌంట్ ఇచ్చేవారికి మేబీ కొంచెం తక్కువగా చేస్తారేమో. బట్ ఇలా 5D 60 క్యామ్స్ పట్టుకొని దాన్ని ఏమంటారు క్యాండిడ్ ఫోటోగ్రఫీని పెట్టుకొని
ఫోటోగ్రాఫర్ని 1 or 2 months ఆర్ 1 year 2 years బిఫోర్ బుక్ చేసుకొని చేసేటటువంటి ఫొటోస్కి డెఫినెట్గా డిజైనర్గా మీరు 100కి 100% అనేది వర్క్ అనేది చెయ్యాలి. బికాజ్ వాళ్ళు మనీతో పాటు వాళ్ళ టైంని కూడా స్పెండ్ చేశారు కదా. మీరు కొంత టైంని పెట్టారనుకోండి, వాళ్ళు పెట్టిన టైంకి వాళ్ళు పెట్టిన బడ్జెట్కి అది ఈక్వల్ అవుతుంది. అదర్వైజ్ అది ఈక్వల్ కాదు. మీ చేతికి వచ్చే ఫొటోస్ అనేవి ఒక మిట్టి. మీరు మంచిగా దాని ఒక మంచి ఐడియాల్స్లా చేసేయాలి. ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ కష్టపడతారు, దాంతోపాటు మీరు కూడా కొంచెం కష్టపడ్డారనుకోండి, మీకు కూడా ఒక మంచి డిజైనర్ అన్న పేరు వస్తుంది, దాంతోపాటు మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. జస్ట్ చూడండి, ఇలా నేను కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ లిప్ కలర్ పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు. జస్ట్ ఎక్స్. బట్ ఇక్కడ లిప్ కలర్ అనేది వద్దు, జస్ట్ బ్లాక్ ఫిల్ చేసేద్దాం. సారీ, వైట్ ఫిల్ చేద్దాం. ఐ థింక్ ఇక్కడ ఇదే చేసాం. నెక్స్ట్ తిని దాంట్లో ఇక్కడ తినికి ఇది కదా, జస్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అండ్ వైట్ మనం పెట్టిన ఈ బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ టూల్ని తీసుకోండి. ఐ థింక్ బ్రష్ సైజ్ని తగ్గించుకోండి. జస్ట్ ఇలా ఇక్కడ వైట్ వద్దు, బ్లాక్ ఫిల్ చేద్దాం. బ్లాక్ ఇలా ఫిల్ చేసి ఇలా పెట్టేసి జస్ట్ ఇలా పెట్టేద్దాం. డన్. నెక్స్ట్ ఏంది, ఇక్కడ ఇది ఉంది. కావాలంటే మీరు సింగల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాల్ అవుతున్నాయి కదా ఈ అక్షింతలు, వీటికి కూడా మీరు చేశారనుకోండి, మీ పేషెన్సీని బట్టి ఆటోమేటిక్గా సీట్ అనేది పెరుగుతుంది. సీట్ వాల్యూ మీరు పెట్టే టైం బట్టి సీట్ వాల్యూ పెరుగుతుందండి. ఇది ఒక 4 ఫొటోస్ని తీసుకున్నాను. జస్ట్ ఏమి లేదు, ఒక 4 ఫ్రేమ్స్ లెక్క పెట్టేశాను అంతే ఫ్రెండ్స్, ఇంతే. జస్ట్ ఇక్కడ కలర్స్ అనేవి వేరుగా ఉన్నాయి, ఇక్కడ కలర్స్ అనేవి వేరుగా ఉన్నాయి. జస్ట్ లైటింగ్ని పెంచాను. ఇక్కడ ఏంటంటే రెడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఐ థింక్ కంట్రోల్ బి, జస్ట్ ఎల్లోనే పెంచుతాం. ఇందులో కూడా కంట్రోల్ బి, జస్ట్ ఎల్లోని కొంచెం పెంచుదాం అంతే. జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్, అంతేనా. సీట్ అయితే అయిపోయింది. వీలైనంత వరకు మీరు చేసేటటువంటివి ఫ్రేమింగ్లో పెడతారు చూడండి. మేబీ ఫ్రేమింగ్లో పెట్టే సీట్స్కి ఏంటంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసి ఫ్రేమింగ్లో పెట్టండి. మీరు ఎంత లార్జ్ చేసినా క్వాలిటీ అనేది లెస్ కాదు, ఎంత స్మాల్ చేసినా కూడా క్లారిటీ అనేది లాస్ కాదు. సరేనా, ఇదే సింపుల్ టెక్నిక్, ఇందులో ఏమీ లేదు. ఇది ఒక రఫ్గా చేసినటువంటి ఒక చిన్న క్రియేషన్, బట్ మీరు కావాలంటే చేయండి. సరేనా, ఈరోజు క్లాస్ అయితే ఇంతే. వీటన్నిటిని మెర్జ్ చేసేసాను. కావాలంటే వీటికి కలర్ కరెక్షన్ చేద్దాం చూడండి. కంట్రోల్ జే, నార్మల్ టు సాఫ్ట్ లైట్, ఒపాసిటీ అనేది 10, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఈ, కంట్రోల్ జే, మోడ్ స్క్రీన్, ఒపాసిటీ మ్యాక్సిమం 20%, లేయర్ మాస్క్. జస్ట్ బ్రష్ టూల్ తీసుకుందాం, బ్రష్ సైజ్ని పెంచుకుందాం.
బ్లాక్ ఉంది కాబట్టి వైట్ పెడదాం ఎక్స్. జస్ట్ ఇలా దీన్ని ఫేస్ వరకు అయితే ఇలా పెడదాం. ఇందులో మీరు ఏం కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది చాలా సింపులే. ఇక్కడ ఏంది, ఓవరాల్గా ఇమేజెస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీ అనేది ఒక అందమైన ఫీల్డ్ అండి. ఫోటోగ్రఫర్ స్క్రీన్ మోడ్ పెట్టేశాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ పెట్టేశాను. అరే షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ మెర్జ్ చేశాను, దీన్ని పట్టుకున్నాను, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ మెర్జ్ చేశాను. ఆల్ట్ ఐఏఎస్ రెడ్స్ ప్లేస్లో బ్లాక్స్ పెడుతూ ఉన్నాను. జస్ట్ ఒక 10% బ్లాక్స్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఆల్ట్ ఐఏఎం, దీన్ని మ్యాచ్ కలర్ అని అంటారు. జస్ట్ ఆల్ట్ ఐఏఎం. ఐ థింక్ 110 లూమినెన్స్, 120 కలర్ ఇంటెన్సిటీ. ఐ థింక్ ఎక్కువైందా? ఏమి కాలేదు, సరిపోయింది ఫ్రెండ్స్. లేదు ఎక్కువైంది అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ పెట్టండి, ఒక 45 లేదంటే ఒక 50% అలా పెట్టండి అంతే. ఒక సీట్ క్రియేషన్కి ఇలా చేయండి. ఇప్పుడు ఇవన్నీ మెర్జ్ చేసేయండి. కంట్రోల్ ఈ, కంట్రోల్ టీ. ఓకే దా, వెయిట్ 1 సెకండ్. ఓకే చూడండి, కంట్రోల్ టీ. కంట్రోల్ టీ నేను ఇలా చేశాను అనుకోండి, మేబీ క్వాలిటీ లెస్ అయిపోతుంది అనేది ప్రాబ్లం కదా. బట్ ఇక్కడ క్వాలిటీ లెస్ కావట్లేదు. కావాలంటే దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని అప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. మీరు ఎంత ట్రాన్స్ఫార్మ్ చేసినా కూడా క్వాలిటీ అనేది లెస్ కాదు. కంట్రోల్ టీ, షిఫ్ట్ కంట్రోల్ జెడ్, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, ఈక్వల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏం లేదు, జస్ట్ చూడండి. కావాలి అనుకుంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఇచ్చేసాం. జస్ట్ ఇది మరి చిన్నగా అయింది. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని ఇలా డ్రాగ్ చేసేయండి. ఎంతసేపు అయినా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇలా ఆడుకుంటూ చేయొచ్చు. ఇది సరదాగా చేసుకుంటూ వెళ్ళవచ్చు. బ్లెండింగ్ ఆప్షన్స్ ఇద్దాం. బ్లెండింగ్ ఆప్షన్స్ ఇచ్చాను, బెవెల్ అనేది ఇస్తున్నాను, బెవెల్ ఇచ్చాను. జస్ట్ సైజ్ అనేది మరి టూ మచ్ ఉంది. బెవెల్ డెప్త్ అనే దాన్ని తగ్గిద్దాం. బెవెల్ డెప్త్ ఇలా ఇద్దాం. సాఫ్టెన్ అనేది తగ్గిద్దాం. సైజ్ అనేది ఇలా అవుటర్ బెవెల్ ఉండని. ఎంబోజ్ ఇద్దాం. ఓకే ఎంబోజ్ వద్దు, అవుటర్ బెవెల్. సైజ్ తగ్గించి డెప్త్ అనేది అని పెంచుదాం. చుట్టూ స్ట్రోక్ అనేది ఇద్దాం, బ్లాక్ ఆర్ వైట్ కలర్ స్ట్రోక్. డన్. నెక్స్ట్ డ్రాప్ షాడో. ఐ థింక్ ఒపాసిటీ ఒక 59. డిస్టెన్స్ అనేది ఇలా పెడదాం. ఈ యాంగిల్ పెడదాం. డిస్టెన్స్ ఇలా పెడదాం. ఇలా పెట్టేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు ఈ కలర్స్ని జస్ట్ చేంజ్ చేద్దాం. కంట్రోల్ యూ. బట్ ఇలా మార్చుతూ ఉన్నప్పుడు ఒక కలర్ దగ్గర మీకు చాలా బాగా అనిపిస్తుంది. అది ఏ కలర్ అనేది మీరు చూసుకోండి. జస్ట్ నేను సాచురేషన్ అనేది పెంచుతూ ఉన్నాను. జస్ట్ దీనికి ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ రా ఫిల్టర్స్ అనేది ఇద్దాం. ఇన్ని చెయ్యాలంటే అవసరం లేదు, బట్ మీరు కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేస్తే మీరు హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకోవచ్చు. ఎంతసేపు చేసినా అరే చెయ్యాలి అనే ఉంటుంది. బాగుండాలి మన సీట్ అనేది.
ఎఫెక్ట్స్ని ఆన్ చేశాను, అమౌంట్ అనే దాన్ని -100 పెట్టాను, ఓకే చేసుకున్నాను. పెట్టుకొని చూడండి, రెండింటిని మెర్జ్ చేస్తాను. కంట్రోల్ ఏ, ఎడిట్, స్ట్రోక్. ఎడిట్లో స్ట్రోక్ వైట్ కలర్ ఇద్దాం, వైట్ 5%, 5 పిక్సెల్స్. ఓకే, డన్. కంట్రోల్ డి. ఇది ఫ్రెండ్స్ ఒక సీట్ అనేది డన్ అయింది. వీలైనంత వరకు మీరు బాక్సెస్లో పెట్టాలనుకుంటున్నటువంటి ఫొటోస్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని బాక్సెస్లో పెట్టండి, సరేనా? అంతకు ముందు ఇలా చేసాము రఫ్గా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇలా చేసుకున్నాం, కొంచెం డిఫరెంట్గా, సరేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు తెలియని టాపిక్ ఒక్కటైనా చెప్పి ఉన్నానని నేను అనుకుంటున్నాను. నిజంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. క్వాలిటీ లెస్ అవుతుంటే ఏమీ లేదు, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోండి అంతే. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మీరు బాక్సెస్లో ఫిల్ చేసుకోండి, పెట్టేసుకోండి ఫొటోస్ని. అంతే ఈరోజు క్లాస్ అయితే. మళ్ళీ ఒక నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక కొత్త టాపిక్ని పట్టుకొని నేను మీ ముందుకు వస్తాను. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఫోటోషాప్ని బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ సో